హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి టమాటాలు బాగా వచ్చినాయి, కోసేసుకుందాం రండి. భలే టమాటాలు ఎంత రెడ్గా వచ్చినాయో చూడండి. ఇది మొక్క కొంచెం వాడిపోయింది, రీపోటింగ్ చేస్తే అట్లా అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఇదిగోండి ఇక్కడ కూడా భలే ఉన్నాయి టమాటాలు, వీటి వరకు కోసేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఇంకా ఉన్నాయి టమాటాలు, ఈ తర్వాత కోసుకుందాం మనం. ఇదిగోండి ఎంత బాగా వస్తాయో టమాటాలు, అసలు అక్కడ ఇంకా పండినవి ఉన్నాయి రండి. భలే పండింది టమాటా, ఇది కూడా కోసేస్తాను. ఇలా టమాటాలు ఈజీగా మనకి బాగా వస్తాయండి. టమాటాలు చూడండి అసలు గుత్తులు గుత్తులుగా ఎంత బాగున్నాయో, భలే వచ్చినాయి. దీన్ని ఇలాగే కట్ చేసేస్తా, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇదిగోండి చిన్న చిన్నగా కూడా ఉన్నాయి, భలే గుత్తులు గుత్తులు ఉన్నాయి ఇవి. చూడండి ఇట్లాగా ఫస్ట్ ఇలా గ్రీన్ గా ఉంటాయి, తర్వాత ఇట్లాగా ఎల్లోగా అయ్యి, తర్వాత ఇట్లా ఆరెంజ్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ లోకి వచ్చేస్తాయి. భలే ఉన్నాయి, అసలు చాలా వెయిట్ ఉంది ఇదైతే టమాటాలు. మనం ఇట్లా ఉన్నప్పుడు కోసినా కూడా ఎర్రగా అయిపోతాయండి, భలే వస్తాయి అసలు టమాటాలు. ఇక్కడ ఇంకా పచ్చి చూడండి చాలా ఉన్నాయి. ఇదిగోండి ప్రతి కొమ్మకి కూడా బోలెడు కాయలు వస్తూనే ఉంటాయి మనకి. టమాటాలు గాని పచ్చిమిర్చి గాని ఒక్కసారి వేస్తే మటుకి చాలా రోజులు వస్తాయి మనకి, కాయలు వస్తూనే ఉంటాయి. మనం కొంచెం వర్మీ కంపోస్ట్ వేస్తూ ఉంటే కనుక బాగా వస్తాయి అన్నమాట టమాటాలు. ఈ చెట్టు ఎండిపోయిందండి, కాయలు మాత్రం ఉన్నాయి. సరే ఇవి పండిపోతున్నాయి కదా అని ఇవి కోసేస్తున్నాను. రీపాటింగ్ చేసినప్పుడు వాటికి షాక్ ఉంటుంది, అందుకని కొన్ని ఎండిపోతూ ఉంటాయి, మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇవన్నీ మళ్ళీ పండాక కోస్తాను, ఇప్పుడు మాత్రం ఇవి కోసేస్తున్నాను. ఇదిగోండి ఎంత పెద్దగా వచ్చినాయో చూడండి టమాటాలు, భలే వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ కూడా బోల్డ్ అన్నీ ఉన్నాయి, పండిపోయినాయి, అందుకని తీసేస్తున్నాను. ఇవన్నీ భలే వస్తున్నాయి అసలు టమాటాలు. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి భలే ఉన్నాయి, పండిపోయి లోపల దాక్కొని ఎర్ర కనబడుతున్నాయి ఇవి. ఇదిగోండి పచ్చిమిర్చి బాగా వస్తున్నాయండి, కోసుకుందాం రండి. ఇదిగోండి పచ్చిమిర్చి, ఈ బుల్లెట్ మిర్చి లాగా ఉంటాయి, చాలా బాగుంటాయి అసలు. నాకు చూడ్డానికే చాలా అందంగా ఉంటాయి, పొడవుగా ఉండకుండా ఇంతే హైట్ ఇంతే ఉంటాయి అన్నమాట. ఇవి భలే ఉంటాయి అసలు. ఇదిగో చూడండి భలే వస్తూ ఉంటాయి, మనం కోసుకుంటూ ఉండొచ్చు ఒక్కసారి విత్తనం వేస్తే. ఇవి ఇది కూడా ఊడిపోతుంది. ఇదిగోండి భలే వస్తున్నాయి కాయలు. ఏమో ఈసారి కోసుకుందాం, కొన్ని విత్తనాలు ఉంచేస్తాను మళ్ళీ వేసుకోవడానికి. ఇవి ఇప్పటికి కోసాను. ఇగో ఇక్కడ ఇంకా ఉన్నాయి, భలే వస్తున్నాయి పచ్చిమిర్చి. ఇదిగోండి చిన్న మొక్కకే బోలెడు పచ్చిమిర్చి వస్తూ ఉంటాయి. ఇది చూడండి అసలు ఎంత బాగా వస్తాయి పచ్చిమిర్చి, ఇట్లా భలే వస్తాయి పచ్చిమిర్చి. ఇదిగోండి గుత్తులు గుత్తులు వస్తూ ఉంటాయి పచ్చిమిర్చి. ఇవి చిన్నగా ఉన్నాయి, ఇక్కడ ఇంకా ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయని కొయ్యట్లేదు. ఇదిగో చూడండి బోలెడు వచ్చినాయి పచ్చిమిర్చి, ఇంకా చాలా వస్తాయి. మనం పెంచుకుంటూ ఉండాలండి, కొంచెం శ్రద్ధ ఉంటే బాగా వస్తాయి మనకి పచ్చిమిర్చి గాని టమాటాలు గాని. చూడండి మన హార్వెస్ట్ ఎంత వచ్చిందో, కాకరకాయలు బాగా వచ్చినాయి, టమాటాలు కూడా భలే వచ్చినాయి, ఫ్లవర్స్ కూడా బాగా వస్తూ ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.